హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే రేషన్ కార్డు కలిగి ఉన్న పాత వారందరికీ కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే వచ్చిందండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మార్చి నెల, అంటే ఈ నెల 31వ తేదీ లోపల మీరు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోకపోతే తప్పకుండా మీ రేషన్ కార్డు అయితే క్యాన్సిల్ చేసేస్తారంటండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను చదివి వినిపిస్తానండి. భారత ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ అందించేందుకు అనేక పథకాలు అమలు చేస్తోంది. కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వం అందించే ఉచిత రేషన్పై ఆధారపడుతున్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కొంతమందికి ఉచితంగా, మరికొంతమందికి తక్కువ ధరలకు రేషన్ అందుతుంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు కోసం ఈకేవైసీ తప్పనిసరి చేస్తుంది. ఈకేవైసీ చేయించుకొని వారు ఇకపై రేషన్ పొందలేరు. మార్చి 31, 2025లోగా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే మీ రేషన్ కార్డు రద్దు చేయబడుతుంది. ప్రభుత్వం ఈకేవైసీ ద్వారా అవాస్తవ లబ్ధిదారులను గుర్తించి నిజమైన అర్హులకే రేషన్ అందించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రతి మండలంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి జనానికి అవగాహన కల్పిస్తున్నారు. ఆధార్ కార్డుతో ఆధార్ సీడింగ్ చేసుకోవడం తప్పనిసరి. డిస్ట్రిబ్యూషన్ షాప్లో ఉన్న ఈపీఓస్ మిషన్ ద్వారా ఉచితంగా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఈ రేషన్ కార్డు కలిగి ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, ప్రతి నెల ఉచితంగా బియ్యం, చక్కెర, గోధుమలు లభిస్తాయండి. పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ పీఎం ఉజ్వల యోజన ద్వారా లభిస్తుంది. రైతులకు పంట బీమా సౌకర్యము రేషన్ ఆధారంగానే లభిస్తుంది. ఇవే కాదండి, ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 6 పథకాలకు కూడా రేషన్ కార్డుదారులే ముఖ్యంగా అర్హులంటండి. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు పోగొట్టుకోకుండా పాత రేషన్ కార్డ్స్ దారులందరూ కూడా మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ ప్రాసెస్ అయితే పూర్తి చేయించుకోండి. లేదంటే కనుక మీ రేషన్ కార్డు అయితే బంద్ అయిపోతుంది. రేషన్ కూడా రాదండి. మీరు ఫ్యూచర్లో ఈ రేషన్ కార్డు వల్ల సబ్సిడీ లోన్స్ అని ఇంకా చాలా చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి. దయచేసి ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ కూడా దగ్గరలో ఉన్న మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అంతా కంప్లీట్ చేయించుకోండి. ఒకవేళ ఈకేవైసీ ప్రాసెస్లో కొంతమందికి వేలు ముద్రలు పడకపోతే కనుక ఐరిస్ ద్వారా కూడా మీకు స్కాన్ చేస్తారండి. ఒకవేళ కళ్ళ ద్వారా కూడా స్కాన్ చేసి, ఈ వేలు ముద్రలు పడని వాళ్ళందరికీ కూడా కళ్ళ ద్వారా కూడా స్కాన్ చేసి ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు. పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి వేళ్ళు రేఖలు అరిగిపోయి ఉంటాయి. దాని వలన వాళ్ళకి వేలు ముద్రలు అయితే పడవు. వాళ్ళకి ఏం చేస్తారంటే కళ్ళ ద్వారా, అంటే ఐరిస్ ద్వారా స్కాన్ చేసి వాళ్ళు ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు. మీరు ఇప్పుడు వెంటనే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. సో ఇదండి రేషన్ కార్డుల మీద మనకు వచ్చిన అప్డేటు. ఈ పాత రేషన్ కార్డుదారులందరూ కూడా ఈకేవైసీ మార్చి 31 లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇంత తొందరగా ఈకేవైసీ కంప్లీట్ చేస్తున్నారంటే కొత్త రేషన్ కార్డుకి రెడీ చేస్తున్నారంటే చాలామంది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వాలి. కాబట్టి ఇందులో ఈ పాత రేషన్ కార్డుదారులు ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేరు తొలగించి అర్హులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తున్నారు. అందుకని ఈకేవైసీ ప్రాసెస్ అయితే పెట్టారండి ఇప్పుడైతే. సో ఇదండి ఈరోజు వచ్చిన న్యూస్ అయితే మనకి రేషన్ కార్డుల మీద. సో దయచేసి అందరికీ కూడా మీకు ఎంతవరకు వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే రేషన్ కార్డుదారులందరికీ పాపం ఇంకా తెలియకపోవచ్చు. తెలంగాణలో లాస్ట్ డేట్ రేషన్ కార్డులకి ఈకేవైసీకి 31వ తేదీనే లాస్ట్ అండి. దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్. నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వీలైనంత వరకు మీ గ్రూప్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్రెండ్స్లో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.